కృషితో నాస్తి దుర్భిక్షం కృషితో నాస్తి దుర్భిక్షం జపతు నాస్తి పాతకం మౌనేన నాస్తి కలహం నాస్తి జాగరత సుఖం కృషితో నాస్తి దుర్భిక్షం. దివ్యాత్మ స్వరూపులారా, divine Atma. కర్షకుడు తగిన శ్రద్ధాభక్తితో సమయస్ఫూర్తిగా కాలానుగుణ్యమును అనుసరించి కృషి సలిపిన దేశములో దుర్భిక్షమనేటువంటిది ఉండదు. The farmers work with all the sincerity and act accordingly. There will not be any famine whatsoever. కానీ ఈనాటి మానవుడు శ్రద్ధాభక్తులను కోల్పోయి కేవలం లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి సుఖ సంతోషములనే ఆశించి తాను చేయవలసిన కర్తవ్యాన్ని విస్మరించి కాలము వ్యర్థము గావించటం చేతనే దేశములో దుర్భిక్షము అధికమవుతూ వచ్చింది. Today, the sincerity and the devotion are gone, they are lost, and he is carried away by the worldly sensual pleasures, and he is aspiring the happiness. He has forgotten his responsibility and wastes his time. కనుక కర్షకునికి శ్రద్ధ ఉండి తగినటువంటి కృషి సలిపిన సుభిక్షంగా ఉంటుంది దేశం. Therefore, the farmer should exert, should put in all efforts. జపతో నాస్తి పాతకం. భక్తి శ్రద్ధలతో భగవంతుని స్మరించి కీర్తించి భజించినప్పుడు వాని సర్వ విధములైనటువంటి పాపములు పరిహారమవుతాయి. Similarly, with all the sincerity and devotion, if we sing the glory of the Lord, chant His name, we will have deliverance from all sorts of పాపము sin. చేయటం మానవుని స్వభావము కాదు. Committing the sin is not the nature of man. దుఃఖములను అనుభవించటము మానవుని యొక్క సహజము కాదు. To pass through misery is not a natural quality of a human being. మానవుడు ఆనంద పిపాసి, Human being aspires to be blissful. సుఖాలు రక్తి. He likes to be happy. దివ్యత్వముతో కూడిన మానవత్వము ఈ దుఃఖములకు విచారములకు ఏమాత్రము కూడాను తాను విచారించదు. The humanity with the divinity within can never be bothered of this anxiety. కాలానుగుణ్యముగా భగవద్భక్తి నశించి విశ్వాసమును కోల్పోయి ప్రకృతియే సత్యమని, ఈ లోకమే నిత్యమని, ఆనందమనేటువంటిది ఈ జగత్తునందే అనుభవించాలని కృత్రిమమైనటువంటి కోరికలను పెంచుకోవటం చేతనే మానవుడు దుఃఖములకు గురి అవుతున్నాడు. With the passage of time, the devotion and the faith are gone. He takes this ephemeral world as permanent. He takes this happiness as truth. And కనుకనే it's an artificial life. పాతకములు అనుభవించక తప్పలేదు. Therefore, he could not escape from this experience. ఇంకా మౌనం అనేటువంటిది ప్రాచీన మహర్షులు ఇది ఒక గొప్ప ఆదర్శ మార్గంగా నిరూపిస్తూ వచ్చారు. Ancient saints have shown this silence as an ideal path. మౌనము కలహములకు విరోధం.
The silence is just opposite to the conflict. మౌనమును వహించినటువంటి వారికి కలహం అనేటువంటిది ఏమాత్రము కలుగదు. The one who is silent will never be ready for any fight. మాటల చేతనే కలహములు అభివృద్ధి అవుతున్నాయి. Only by using words one would fight. మాటల చేతనే రాజ్యమును కోల్పోతున్నారు. Only by talking one loses the kingdom. మాటల చేతనే రాజ్యములను సాధిస్తున్నారు. One acquires kingdom by his talk. సర్వము మాటల చేతనే మానవుని యొక్క సుఖ దుఃఖములు కూడి ఉంటున్నవి. So everything, the good and bad, comes out of one's own word. కనుకనే మాటలను ఎంత తక్కువగా మనము ఉపయోగపెట్టుకుంటే మన యొక్క దుఃఖము కూడాను అంత తక్కువగా ఉంటుంది. Therefore, the less the usage of the word will certainly give us less of misery. కనుకనే మౌనం కలహం నాస్తి అన్నారు. ఈ మౌనం అనేటువంటిది వాగ్బంధన మాత్రమే కాదు. Silence doesn't mean arrest of words only. మనసునందు కూడాను సంకల్పములు ఏమాత్రం కూడాను విపరీతమైనటువంటివిగా రూపొందరాదు. There should not be agitating thoughts in the mind. ఈనాటి మౌనం అనేటువంటిది కేవలము వాగ్బంధనగా రూపొందుతూ ఉంది. Silence today meant arresting words. చాలా మంది శనివారమని, సోమవారమని, గురువారమని మౌనంను వహిస్తుంటారు, పాటిస్తుంటారు. Some observe silence on Saturday, Monday, Thursday, and so on. కానీ వాక్కును కొంత అదుపులో పెట్టుకోవటం మంచిదే. కానీ దీనికి మౌనము అనేటువంటి పేరు సార్థకం కాదు. It's necessary to have a control on this talking, but yet it's not enough. అవసరం వచ్చినప్పుడు ఒక స్లేట్ పైనను ఒక కాగితం పైన రాసి చూపిస్తుంటారు. When necessary, they either write on a slate or on a paper. ఇంకా ఏమైనా కొంతవరకు అవసరం వచ్చినప్పుడు చాలా వికారమైన చేష్టలుగా చేసి చూపిస్తుంటారు. When it's all the more necessary, they show all bad signs. అనగా ఏమిటి? లోపల సంకల్పాలేమో ఉన్నది, బయటికి వాక్ రూపంలో రాలేదు. కానీ అది క్రియారూపంలో కలగకుండా ఒక మౌనమైనటువంటి యొక్క దీంతో ఈ వికారములను బహిర్భంపజేస్తుంటారు. There are thoughts inside. As they could not be communicated by words, they show all bad signs. ఒకరికి కాఫీ కావాలి, Some want coffee. మౌనం They are in silence. అంటాడు. They show signs. ఆ సర్వెంట్ ఏదో పాపం అని నీళ్లు తీసుకొని వస్తాడు. The poor servant will fetch water. He'll show an indication that's not that he wanted. అయితే వద్దని ఆ నీళ్లు వెనుకకు తీసుకుపోతాడు, మరి ఒట్టి చేతులతో వస్తాడు. So servant takes it back and comes. ఇంకా వాడిపైన వికారమైన కోపాన్ని నిరూపిస్తూ ఉంటుంటాడు. He will show anger in every possible way. ఈ విధమైనటువంటి వికారములంతా మౌనంగా పాటిస్తున్నారు ఈ కలియుగంలో. In this age of Kali, they show silence in different bad ways. ఇది కాదు మౌనం యొక్క రహస్యము. This is not the secret behind the silence. సంకల్పం అనే లోపల రాకుండా చూసుకోవాలి. One should see there won't be any thoughts within. ఒకవేళ సంకల్పములు కలిగేటువంటి అవకాశం ఏమైనా ఏర్పడినప్పుడు మనుషుల మధ్యలో లేకుండా ఉండాలి. Even when there is a scope for thought coming in, you should see that you are not in the midst of people. కూర్చొని ఏదైనా పఠించటమో లేక నామస్మరణ చేయటమో ఇంకే విధమైన దీంతోనూ ఈ మాటలను సరైనటువంటి శాంతములో దీన్ని అదుపులో పెట్టుకోవాలి. So sit quietly all alone in a room and chant the name of the Lord or go through a book. కానీ ఈనాటి మౌనము క్రోధంగా మారుతూ ఉంటుండాలి. But silence today transforms into anger. మానసిక వికారములను అభివృద్ధి గావించుకుంటుండాలి. Mental restlessness is increased thereby. కనుక అది కలహములకు కారణమైపోతుండాలి. That leads to all kinds of conflict. అట్లు కాకుండా It shouldn't be so. సంకల్పములనే కొంతవరకు అదుపులో పెట్టుకున్నప్పుడు When we control our thoughts, కలహములకు అవకాశమే ఉండదు. there cannot be any fights whatsoever. కనుకనే మౌనం కలహం నాస్తి అన్నారు. Therefore, silence will never give you any fighting. ఇంకా జాగ్రత్తగా మనం ఉంటే మనకు ఏ విధమైనటువంటి యొక్క భయము ఉండదు. Then if we are careful, we don't need to have any fear. అజాగ్రత్త ఎందే మనకు భయములు ఆవిర్భవిస్తున్నాయి. In carelessness only there is fear. ఈ అజాగ్రత్తకు కారణమేమిటి? What is responsible for this carelessness? శ్రద్ధ లేకపోవటమే. There is no sincerity. శ్రద్ధ లేనప్పుడే అజాగ్రత్త అభివృద్ధి అవుతుంది. When there is no sincerity, there will be recklessness. అజాగ్రత్త అనేటువంటిది కలిగినప్పుడు ప్రమాదములు సంభవిస్తుంటాయి.
When there is this recklessness, he will be ఈ subject to ప్రమాదం danger. చేత కొంతవరకును దుఃఖమును అనుభవించవచ్చు. Because of this danger, he has to suffer. కనుకనే తస్మాత్ జాగ్రత్త 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 అన్నారు. Therefore, be careful all the time. పూర్వము ఆదిశంకరుల వారి కాలములో In olden times, in times of Adi Shankara, ఈ మానసిక సంకల్పములు ఏ క్షణములో ఎప్పుడు ఎక్కడ ఎవరిపైన ఏ విధంగా ప్రశ్నిస్తాయో తెలుపుటకు వీలు కాదు. it's not possible to decide the mental thoughts when they arise, in what direction they go. ఒకనాడు శంకరుల వారు కూర్చొని One day, Shankara, while being seated, 4 పీఠములను స్థాపించారు. he established 4 centers. ద్వారక ఒకటి, One is Dwaraka, పూరి మరొకటి, Puri next, రెండవది బద్రి, Badri next, ఇంకొకటి ఉత్తర కర్ణాటకంలో ఒకటి. ఈ 4 స్థాపించారు. another one, look in Karnataka, all the 4 ఈ are established. కర్ణాటకంలో స్థాపించేటువంటి దానికి పూర్వము సమత్వము కావాలి, దేశరహితమై ఉండాలి అని అనుకున్నాడు. He decided there should be equality, ప్రయాణమై వస్తున్నాడు. that he was coming ప్రయాణమై వస్తుంది తుంగభద్ర తీరం నందు. along the shores of Tungabhadra river. ఇక్కడ ఒక చోటు పాము కప్ప 2 కూడాను సమత్వంగా జీవిస్తూ ఉన్నాయి. At one place, he found there is friendliness between the snake and the frog. అనగా కప్ప ప్రసవించేటువంటి సమయం లోపల ఎండ అధికంగా ఉంటుంటే తత్వం వెళ్లి దానికి నీడనిచ్చి చూసుకుంటున్నాడు. When the frog was about to deliver the young one, the snake raised his hood and gave him ఇక్కడ a shake. దేశరహితమైన స్థానము అని అక్కడ శృంగేరి అనేటువంటి దాంట్లో ఒక పీఠమును స్థాపించారు. He thought that's the place where there is no hatred. There he established the center, Sringeri. అనగా ఏమిటి? స్థానము కూడాను ఒక పవిత్రముగా ఉండాలి. Meaning the place should be sacred. అప్పుడు అక్కడ స్థాపించినప్పుడు శంకర్ల వారు కూర్చొని, ఆహా, నా పాండిత్యము, నా విద్యా కౌశలత దేశవ్యాప్తి అయిపోయినది. There Shankara sat and thought so that his scholarship అనేక మంది భక్తులైపోయి, పండితులైపోయి, జ్ఞానులై, మేధావులై ఆశ్రమంలో ప్రవేశించి అతనికి అనేక విధమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ చేస్తూ వచ్చారు. Many of the disciples became scholars, men of wisdom, men of letters, and served him a lot. ఇవన్నీ చూచాడు. He saw all these. తనకు అంతఃపూర్వం అద్వైతము అనేటువంటి స్థాపించాలని లేదు. He had no idea to establish non-duality. ఆహా, నా ఒక్క వ్యక్తి ఈ జగత్తునంతా ఆకర్షించి ఇన్ని విధమైనటువంటి గౌరవ మర్యాదలను అందుకోగలుగుతున్నాను అని ఏదో కొన్ని సంకల్పాలు లోపల చేస్తూ వచ్చాడు. He entertained certain thoughts within. That single individual himself could attract many. ఆ సమయంలో దానికి పూర్వం కొన్ని పద్ధతులు నియమించారు. At that time, certain procedures were laid. 20 దండములు పెంచుకుని అటు ఇటు తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని ఇటు అటు తిరుగుతూ ఉండల్లా ఈ ద్వారం ఉంది. Near the doorstep, two should move in the opposite direction, saying, be careful all the time. ఈ సంకల్పం వచ్చేటప్పటికి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అనే శబ్దం విన్నాడు. When this thought came, he listened to this word, beware, be careful. చూసారా, ఒక శబ్దమును వినేటప్పటికీ నేను అహంకారపడుతున్నాను, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. Immediately said, I'm egoistic now. He did say that, be careful. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః అంత్యకాలే మహాదుఃఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. Birth is misery, old age is misery, sickness is misery. It is repeated on and on. నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, సర్వం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. No mother, no father, no relationships, no money, therefore one should be careful. ఈ విధమైనటువంటి యొక్క ఆవేదన శంకర్ల వారు యొక్క ప్రారంభించి అప్పుడు అద్వైతములకు ప్రారంభం వచ్చాడు. That sincere yearning, feeling emanated in Shankara. There he started propagating non-dualism. కనుక మానవుడు మౌనము అనేటువంటి దాన్ని వహించినప్పుడు సంకల్పాలు ఆ మౌనమును భంగపరిచేటువంటి సంకల్పాలు కూడా వస్తూ ఉంటాయి. So man observes silence. There are certain thoughts that disturb silence.
కనుక దేనికి కూడాను మనము వెరువరాదు. Therefore we shouldn't have fear. సంకల్పములు వచ్చినప్పటికీ ఆ సంకల్పమును సరైన మార్గంలో ప్రవేశపెట్టడానికి తగిన కృషి చేయాలి. When thoughts arise, we should see that they go in the right direction. ఈ ప్రశ్నోత్తర ఉపనిషత్తునందు In this Prashnottara Upanishad, ఇక్కడ భార్గవుడు అనేటువంటి విద్యార్థి పిప్పిలాదుల దగ్గర వచ్చి ప్రార్థిస్తున్నాడు. మూడవ భక్తుడు శిష్యుడు. third disciple by name Bhargava came అతను to విదర్భ దేశం నుంచి వచ్చినటువంటి వాడు ఈ భార్గవుడు. He came from the Vidarbha. విదర్భ దేశం అనగా మహా పవిత్రమైన దేశం. Vidarbha kingdom is a sacred one. పండిత రాజులకంతా అది ప్రధానమైనటువంటి జన్మస్థానం. It is the birthplace for all scholars and kings. ప్రపంచంలో మన భారతదేశంలో కాశీ ఏ విధముగా పుణ్యక్షేత్రమని, వ్యాకరణములకు, విద్యకు మూల స్థానమని, పీఠమని మనం ఏ విధంగా భావిస్తున్నామో అట్టనే విదర్భ దేశం అనేటువంటిది ఆ పండిత తత్వములకు, ఆత్మతత్వములకు, ప్రాణతత్వములకు ప్రధానమైనటువంటి యొక్క స్థానం. Just as we consider Kashi as the center of learning of the grammar and all forms of knowledge and a holy pilgrim center, this Vidarbha is also a place of the scholarship and knowledge. భార్గవుడు వచ్చి పిప్పిలాదు, స్వామి నాదొక కోరిక, నా ప్రార్థనను మన్నించి నాకున్న సందేహమును తీర్చి నన్ను ధన్యుణ్ణి కావించమని ప్రార్థించాడు. Bhargava came and said, Swami, I have got one ambition. Clarify my doubt and help me, he prayed so. పిప్పిలాద మహర్షి చిరునవ్వు నవ్వుతూ, నాయన ఏమిటి నీ సందేహం అడగమని తాను అనుగ్రహించాడు. Pilada smilingly said, what's your doubt? And permitted him to put the doubt. ప్రాణము ఎక్కడి నుంచి వచ్చింది? Where from the life has come? ఈ ప్రాణములు ఎవరు ఇచ్చారు? Who gifted this life? ఈ ప్రాణులను కాపాడటానికి ఎంతమంది దేవతలు? How many angels, deities are there? ఈ దేవతల లోపల ప్రధానమైన దేవుడు ఎవరు? Who is the chief one among these? ఈ విధంగా కూడాను ఈ విద్యార్థి నుంచి వచ్చినటువంటి ప్రశ్నలు విని పిప్పిలాదులు, ఆహా పిట్ట కొంచెము కూత ఘనము. విద్యార్థి చిన్నవాడే కానీ ఎంత గొప్ప కోరిక, ఎంత పవిత్రమైనటువంటి వాంఛ, ఎంత దివ్యమైనటువంటి భావం, ఎంత సార్థకమైనటువంటి కోరిక అని ఆనందించి ఆ యొక్క శిష్యుణ్ణి దగ్గర చేర్చి, భార్గవ, Then listening to that question from such an young boy, he was so happy because that question is a sacred one. That's a divine that would redeem the life and call him to అన్నింటినీ ఆధారము ఆకాశం. The basis for everything is ether. ఆకాశం నుండి ఆవిర్భవించినటువంటిది వాయువు. Out of this space came the air. వాయువు యొక్క సంకల్పం చేత ఏర్పడినటువంటిది అగ్ని. Out of the will of the air came the fire. అగ్ని ద్వారా సంభవించినటువంటిది నీరు. The water came out of the fire. నీటి యొక్క ఘనీభావమే ఈ జగత్తు. The solid state of water is this world. కనుక ఈ 5 జీవులను కాపాడేటువంటి దేవతలు. These are 5 presiding deities that protect the అనగా ఈనాడు మనం ఏం తెలుసుకోవాలి? పంచభూతములు, The 5 elements. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము, ఆకాశము, వాయువు, జలము, అగ్ని, పృథ్వీ, ఇవన్నీ కూడా దేవతా స్వరూపములే. All the 5 elements are the very forms of the presiding deities. ఈ దేవతలే జీవులను రక్షిస్తున్నాయి. These deities protect the beings. ఇందులో ప్రధానమైన దేవత ప్రాణం. The main one is the life. కన్నులు లేక జీవించేటువంటి జీవులు కోటాను కోట్లు ఈ జగత్తులో ఉంటున్నాయి. In this world, there are crores of people without eyesight. So many lives without eyesight. చెవులు లేక జీవించేటువంటి యొక్క జీవులు ఎన్నో లక్షలాది జీవులు ఉంటున్నాయి జగత్తులో. There are many lives, lakhs and lakhs, who can't hear. కాళ్ళు చేతులు లేక జీవించేటువంటి జీవులు ఎన్ని వేల మంది ఉంటున్నారు. There are lives, thousands and thousands, handicapped. మాటలు లేక జీవించేటువంటి వారు కూడాను అనేక మంది ఉంటున్నారు. There are quite a lot who are dumb. కనుక ఈ ఇంద్రియములు లేకపోయినంత మాత్రమున మనకి ఏమాత్రము ప్రమాదం లేదు. So there is no danger if there are no senses. ఈ జగత్తునందు జీవించవచ్చు, One can live yet. కానీ ప్రాణము లేకపోతే జగత్తులో క్షణమైనా జీవించడానికి వీలు కాదు. But without life, one cannot live for a moment. కనుక
శబ్ద స్పర్శ రూప రసగంధాదులన్నీ కూడాను ప్రాణమును ఆశ్రయించే ఉంటున్నాయి. Therefore, 5 elements associate with the life. ప్రాణం యొక్క అనుకూల నిమిత్తమై అవి పాటుపడుతున్నాయి. They struggle for the grace of life and struggle. ఏ పని చేసినప్పటికీ ప్రాణమే లోకానికి ఆధారం. Whatever work that is undertaken, life is the basis for this work. ప్రాణై వర్షించినప్పుడే ప్రాణము హర్షిస్తుంది. When the life delights, ప్రాణము భుజించినప్పుడే ప్రాణి భజిస్తుంది. when food is partaken, the life delights. ప్రాణము భక్షించినప్పుడు ప్రాణము శిక్షిస్తుంది. When the body takes, the life punishes. శిక్షణ రక్షణకు, The punishment is for భోజన భజనలకు, the food is for హర్ష ఆనందములకు, it is for pleasure and pain. అన్నిటికీ ప్రాణమే ప్రధానము. The life is most important. ప్రాణము లేని స్థానము, A place without life స్థానము లేని ప్రాణము and a place without life, జగత్తులో కానరాదు. we don't find anywhere in the world. సర్వము ప్రాణమయమే. Everything is life only. కేవలము సూర్యునిలో చేరి ప్రకాశింపచేస్తున్నది. It joins sun and makes him shine. మేఘములో చేరి వర్షింపచేస్తున్నది. It joins the cloud and rains. ఇంకా కొన్ని రకములైనటువంటి యొక్క జీవుల్లో చేరి ప్రకటింపజేస్తున్నది. It also manifests, expresses in certain lives. ఇంద్రుల్లో చేరి మించినట్టుగా చేస్తున్నది. It also there Indra, and then it will there lightning. భూమిని కదిలిస్తున్నది. It makes the earth move. చేతుల్ని వికసింపజేస్తున్నది. It will make the moon shine. ఆహారం భరింపజేస్తున్నది. And also part ఆనందం సహింపజేస్తున్నది. and it also gives the delight. ప్రాణములకు ప్రాణమే ప్రధానము. For everything is life is important. ప్రాణములకు మించినటువంటిది మరొకటి లేదు. There's nothing more than life. అయితే However, ఈ ప్రాణము this life, ఎక్కడి నుంచి వచ్చింది? where from has it come? ఏ విధంగా ఇందులో ప్రవేశించింది? How has it entered into this body? అప్పుడు చెప్తాడు పిప్పిలాదులు, Then Pipilada says, ప్రాణి ప్రాణము, ప్రాణుడు ప్రాణము, ప్రాణుడు అనేటువంటిది ప్రాణము కలిగినటువంటిది, ఆకారంతో ఉన్నటువంటిది. ప్రాణము ఆకారము లేనటువంటిది. lives meaning the one with life. Life has no ఈ form. రెండింటి యొక్క సంబంధము అవినాభావ సంబంధము. The relationship between the two is interrelationship. వస్తువుకు వస్తువు యొక్క నీడకు ఏ సంబంధం ఉన్నదో, Just as the object and the shadow has a relationship, ప్రాణము ప్రాణులకు ఈ విధమైన సంబంధం ఉంటుంటాడు. the lives and the life has such a relationship. వస్తువే లేకపోతే ప్రతిబింబమే లేదు. When there is no object, there is no shadow. ప్రాణమే లేకపోతే ప్రాణులే లేవు. When there is no life, there is no సర్వ fear. ప్రాణులు కూడా ప్రాణమును ఆశ్రయించి ఉంటున్నాయి. Therefore, all beings have got this life. కనుక నాయన ప్రాణమే ప్రధానమైనటువంటి దేవత. Therefore, life is the main deity. కనుకనే ఏ యొక్క దేవాలయంను కట్టినప్పటికీ, When any temple is built, ఏ మందిరంను స్థాపించినప్పటికీ when any mandir is established, మొట్టమొదట ప్రాణోపాసన ప్రాణ ప్రతిష్ఠ అని చేస్తారు. first the life is installed there. ప్రాణ ప్రతిష్ఠ అనేటువంటిది లేకపోతే ఈ యొక్క రూపమేకే విలువ ఉండదు. When the installation of life is not there, the ఈ form has no ప్రాణమే value. శివం శివం శివం. This life is called Shivam. ప్రాణము లేకపోతే శవం శవం శవం. When this life is not there, it is ఈ Shivam, dead జీవమునకు body. శవమునకు ప్రాణమే మూల కారణం. For the Shivam, the dead body, and the Shivam, the life, this is ఈ important. ప్రాణము ఏ విధంగా ఉంటుండాలి? How is this life then? తిరిగి 4వ శిష్యుడైనటువంటి వాడు తిరిగి ప్రయత్నపూర్వకంగా సాధిస్తున్నాడు. Then fourth disciple started ఆ investigating. 4వ యొక్క విద్యార్థి కోసల దేశపు నుంచి వచ్చినటువంటి వాడు. The fourth disciple came from Kosala Desha. అశ్వనాథుడు. He is Ashwanatha. అతను కోసల దేశం నుంచి వచ్చి పిప్పిలాదు దగ్గర ప్రార్థిస్తూ ఉంటున్నాడు తన యొక్క సందేహములు తీర్చమని. Ashwanatha came from Kosala Desha, approached Pipilada and started praying to him. స్వామి, ఈ ప్రాణము ఏకంగా ప్రవేశిస్తుందా లేక భిన్న భిన్నమైనటువంటి ఒక ఆకారము తీసుకొని అందులో ప్రవేశిస్తుందా లేక ఒకే ప్రాణము అనేక విధములుగా విభజిస్తూ ఉంటుందా? ఏ విధంగా ఈ దేహములో సంచరిస్తూ ఉంటుందా? Yeah, Swami, does the life enter into the body straight away at one stretch or by piecemeal? Is the life divided ప్రాణం into the ఏదో body? ఒక్క స్థానమునందే ఉన్నదని మనం భావిస్తున్నాము. We think the life is present at one point. కాదు కాదు కాదు. No. నాకస్తిక పర్యంతము ప్రాణం సంచరిస్తూనే ఉంటున్నాడు. The life moves up to toe. కాలు చిటికన వేరు కింద ఒక చిన్న చీమ తిరుగుతూ ఉండాలంటే తక్షణమే మనకు తెలుస్తూ ఉండాలి దాన్ని కొట్టేస్తున్నాం.
When the ant moves right on your toe, you will అక్కడ understand. ప్రాణమే లేకపోతే ఈ మెదడుకు ఏ విధంగా దీనికి ఇన్ఫర్మేషన్ అందుతున్నాడు? When there is no life there, how do you expect the brain to receive the message? సర్వత్రా ఉంటుండాలి ప్రాణము. Life is present everywhere. చూడండి, ఎక్కడ చూసినా బల్బ్స్ లో అంతా కూడా లైట్ వెలుగుతూనే ఉంటున్నాయి. You find the light there in all the bulbs. కాబట్టి ఆ వైర్ లో ఎక్కడ చూసినా ఉంటుండాలి కరెంటు. So current is present in all the wires. కానీ మెయిన్ స్విచ్ మాత్రం ఒక దగ్గర ఉండాలి. But however, main switch is located at one మెయిన్ point. స్విచ్ ని మాత్రము ఆఫ్ చేసేసి అన్ని స్విచ్ లు ఆన్ చేస్తే లైట్లు మనకు రాదు. If you switch off the main switch and put on rest, you don't get the light. కాబట్టి మెయిన్ స్విచ్ అనేటువంటిది ఈ ప్రాణములకు నీలతోయద మధ్యస్థ విద్యుల్లేకే ఉపాసర నీవార సుఖవర్తంతి. ఇది వేదం యొక్క ప్రమాణం. నీలతోయద మధ్యస్థ విద్యుల్లేకే ఉపాసర. The main switch is present in the spinal నీలతోయద column. మధ్యస్థ ఎక్కడ ఉంటుండాలి? మనకు వెన్నెముక ఉంటుండాలి. We have the spinal column. దీనికి 33 రింగులు ఉంటున్నాయి. It has 32 rings vertebrae. ఈ 33 రింగుల లోపల కూడాను 9 నుంచి 11కు మధ్య లోపల ఈ సుషుమ్నా నాడి తిరుగుతూ ఉంటుండాలి. In between 9th and to 11th vertebrae, the Sushumna nerve moves. సుషుమ్నా నాడి యొక్క ప్రభావమే దేహం అంతా కూడా సంచరించి వ్యాపించి ఈ దేహంలో ఉండేటువంటి సర్వాంగములను సంరక్షిస్తూ వస్తుంటాడు. The effect of the Sushumna is responsible for the sustenance. దీన్ని ముక్కలు చేయనక్కర్లేదు. We don't need to go that far. ఒక్కొక్క బల్బు ఒక్కొక్క కరెంటు ముక్కలు చేయనక్కర్లేదు. We don't need to cut the current. కరెంటు ఒక్కటే Current is one. సర్వత్రా వ్యాపించింది. It is all pervasive. సర్వ బల్బులు ఎందుకు వెలుగుతూ ఉంటుండాలి. Shines in every bulb. అదే విధంగానే ప్రతి దేహము కూడా బల్బులు వంటివి. Like that, every body is a bulb. అందులో ఆత్మతత్వం అనేటువంటి ప్రాణత్వం ఒక్కటే. Therefore, the soul ఈ Atma is దేహంలో one. ఒక ప్రాణము ఆ దేహంలో ఒక ప్రాణము అని అనుకోవడానికి వీలు కాదు. We cannot consider one life is there, another as ఒక బల్బు ఆరిపోవచ్చు, ఒక బల్బు వెలగవచ్చు. one bulb may not give the light, one may give. ఇది కరెంటు దోషము కాదు, బల్బు దోషం. It's not a mistake of the current, it's a mistake of ఈ the bulb. బల్బులో ఉండినటువంటి యొక్క దీన్ని కొంతవరకు బర్న్ అయిపోయి ఉండాలి. Because the bulb is burned. అనగా దేహం యొక్క తత్వము ఈ విధమైనటువంటి ప్రాణం పైన ఆధారపడి ఉంటుండాలి. Therefore, body relies on life. కనుక ఈ 4వ శిష్యుడైనటువంటి వాడు అశ్వరాజుడు వచ్చి ప్రశ్నించడం ఏమని ప్రశ్నించాడు? The 4th disciple Ashwanatha, what did he question? స్వామి, ఈ దేహం లోపల 72 కోట్ల నాళములు ఉంటున్నాయి. Said Swami, in this body there are 72 crores of nerves. 72 crores 72 crores. నాళములు ఉంటున్నాయి. There are nerves. ఈ 72 కోట్ల నరములు ఎందుకులను సంచరించేటువంటి యొక్క ఆ చలన శక్తి ఏమిటి అన్నారు. In these 72 crores of nerves, what is that rotates and what is the power behind it? ఈ విద్యార్థులు, They are disciples. చిన్న వయసు వారు, They are at an age. ఏమీ ప్రపంచ విషయమే తెలియనటువంటి వారు, They have no worldly knowledge. వీరి లోపల ఇంత గొప్ప గొప్ప విషయాలు ఏ రీతిగా వీరికి సంభవించాయి? How is it possible they అది could get mighty? జన్మాంతర సంస్కారము. That is the trait of the past life. ప్రశ్నలు అడగడానికి కూడా ఒక అర్హత కావాలి. Even to question, one should deserve. అడిగిన ప్రశ్నను అర్థం చేసుకోవడానికి కూడా ఒక అర్హత ఉండాలి. One should deserve to get the answer for the question put on. కనుక క్వశ్చన్ వేయడానికి కానీ ఆన్సర్ తెలుసుకోవడానికి కానీ అర్హతను మొట్టమొదట సంపాదించాలి. Therefore, either to ask the question or to get the reply, you should earn deservedness. ఈ అర్హత వారికి జన్మాంతర సంస్కారం నుంచి వస్తుంది. This deservedness comes as a trait out of the past life. ఈ జన్మం అనేటువంటిది ఏ విధంగా మనకు లభిస్తుంటుందంటే నాటి నేటిది అని చెప్పడానికి వీలు కాదు. ఏనాటితో How do you get this birth? You cannot decide then and now. We don't know when. ఇది కేవలం అన్ని రకమైన వాసన సంస్కారములను చేసుకుని వస్తుంటుంటారు. This takes along with it all the traits of the past life. పువ్వు చాలా చిన్నది, జాస్మిన్. The jasmine flower is very small. టేబుల్ పైన పెట్టాము. You keep it on the table. కానీ ఆ యొక్క జాస్మిన్ ఫ్లవర్ ఆ టేబుల్ ఒక ఇంచు స్థానాన్ని మాత్రమే ఆక్రమించింది. The jasmine flower occupies 1 inch place there. కానీ దాని వాసన సర్వత్రా వ్యాపించింది. But its fragrance spreads all over. ఆకారము చిన్నదే, The form is small, కానీ స్మెల్ వాసన చాలా వ్యాపించిపోయేటువంటి. but smell expands. అట్టనే మనలో సంకల్పములు చాలా చిన్నవిగానే ఉంటాయి. So thoughts are subtle enough, కానీ ఇవి అనేక జన్మలుగా వ్యాపించిపోతుంటాయి. but they go on spreading to life. ఈ జన్మలు వ్యాపించుకోవడానికి కారణం ఏమిటి? Why are they passed on to many దీనికి lives? ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన
ఈ ప్రాణము అనేటువంటిది సూర్యుడి లోపల ఉంటున్నది. Therefore, this life principle is contained in the sun. ప్రాణము అపానము భూమి యందు. The next one, life principle, apana, it is in earth. ఉదానము Next, udana, ఇది ఆకాశంలో ఉంటున్నది. it is present in sky. యానము Yana, నీటిలో ఉంటున్నది. yana is in water. సమానము Samana, ఇది ప్రకృతిలో ఉంటున్నది. it is present in nature. కాబట్టి ఈ పంచభూతములు ఎందుకును పంచ విధములైనటువంటి తత్వములు అంతర్భూతమై ఉంటున్నాయి. So all the 5 life principles are present in 5 elements. ప్రాణ అపాన ఉదాన జ్ఞాన సమాన ఈ 5 తత్వములు ఎందుకును ఈ 5 భూతములు కూడాను ఈ దేహమును సంరక్షిస్తూ ఉంటున్నాయి. Therefore, all the 5 life principles, along the 5 elements, protect the ఉదాన body. వాయువు మాత్రమే బ్రహ్మరంధ్రం ద్వారా ఉన్నత స్థాయికి చెందుతుంది. Therefore, it is udana that contained in the air will reach the వారు sky. చేసినటువంటి పుణ్యపాపములను పురస్కరించుకొని స్థానములను అందిస్తూ వస్తుంటాయి. It confers what he deserves basing on his action. ఒక్కొక్క విధమైనటువంటి యొక్క ఈ అంగము కూడాను అనగా ఈ అంశములు కూడాను ఒక్కొక్క విధమైనటువంటి బాధ్యతను తీసుకుంటుంటాయి. Each limb, each part takes a ఒకే responsibility. రాజు Same king, సామంత రాజులతో మంత్రులతో మిగతా రాజులతో పరివారులకు ఏ విధమైనటువంటి పనులు వారికి సర్దించి వారికి ఆయా పనులను అప్పగిస్తాడో ఆ విధంగానే ప్రాణము ఈ 5 విధములైనటువంటి యొక్క అంశములకు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క హక్కులను అందిస్తూ ఉంటాయి. just as the king distributes the responsibilities to many of the subjects and associates, his life also gives responsibilities. గాలికి వీచే శక్తిని మాత్రమే ఇచ్చి The air has got the capacity to blow. అయితే అగ్నికి కాల్చే శక్తిని Fire has got the power to burn. కానీ నీరు వస్తే అగ్ని ఉండదు. But when there's water, there can't be fire. అగ్ని ఉంటే నీరు ఉండదు. When there's fire, there's no water. అన్నిటికీ పొందిక లేదు. So both are just opposite. చూసారా? దేని పని అదే ఇంకొక దాంట్లో ఇంట్రెస్ట్ కాదు. Each one discharges its own duty. It doesn't interfere with ఈ others. విధమైనటువంటి ఇచ్చి రెండు ఏకమైన ఆ రెండింటి యొక్క శక్తిని కూడా కోల్పోతాయి. They should be as they are. If they meet, they lose their power. గాలిని ఇచ్చాడు భగవంతుడు కరువును ప్రాణవాయువును పీల్చుకోమని. God has given the air so that we can breathe in oxygen. కానీ గాలి లోపల తీసుకెళ్లి దీపం పెట్టేసేస్తే If you put the lamp in the air, ఈ యొక్క దీపంకే శక్తి ఉంటే గాలి ఆర్పకూడదు అని మొండిగా పట్టుబడితే అది ఆర్పకుండా ఉంటుందా? తన స్వభావం తాను నిరూపించాలి అక్కడ. if you have got that foolish thought, if the air has got the power, if the lamp has got the power, will it be blown in the air? ఈ అగ్ని గాలిని జయించలేదు అని అగ్నిని నీచపరచకూడదు, అగ్నిని కించిత్పరచకూడదు. So you should not demean the fire, underestimate it. No. ఈ గాలికి అగ్నికి ఉండినటువంటి యొక్క సంబంధం ఇలాంటిది. That sort of relationship. అక్కడే మన దేశంలో కూడాను ఈ పంచభూతములు కూడాను ఆ విధంగా ఉంటూ ఉంటాయి. So in the body also 5 elements are present. ఇందులో చక్కని సంబంధం మహాభారతంలో వస్తుంది. In Mahabharata, a good relationship is ఇవి there. ప్రాణమును అనుసరిస్తూ వెళ్ళగా అన్ని అన్యోన్యతగా ఉంటాయి. When they follow the life, all will be friendly. ప్రాణములు కొంచెం వరకు ధిక్కరించిపోయినా ఇవి భిన్నమైపోతాయి. When they disobey the life, they will be opposite. అరణ్యవాసం చేసే సమయంలో ధర్మజుడు కృష్ణుడు కొంత దూరం ప్రయాణమై వెళ్లి అరణ్యంలో ఒక చోట కూర్చొని ధర్మజ ఎక్కడ సోదరులు కనిపించలేదు, ఎక్కడ ఉన్నారు సోదరులు అని ప్రశ్నించాడు. While in exile, Dharmaja and Krishna went round at one place. Krishna asked Dharmaja, where are other remaining brothers? ధర్మజుడు చెప్తున్నాడు, కృష్ణ కొంతమంది హస్తినాపురంలో ఉన్నారు, కొంతమంది అరణ్యంలో ఉన్నారు అన్నాడు. Dharmaja replied, some brothers are there in Hastinapura and others are here. ఏమి ధర్మజాగా మతిపోయిందా నీకు? So Dharmaja, are you mad? హస్తినాపురంలో ఎవరున్నారు? 5 మంది అన్నదమ్ములు కూడా అరణ్యంలోనే ఉన్నారు. Who are there in Hastinapura? All the 5 are in this forest. Krishna, excuse me. కౌరవులు కూడా మా సోదరులే కదా. Kauravas are also our brothers. కౌరవులు పాండవులు అన్నదమ్ముల బిడ్డలే కదా. Kauravas and Pandavas ఈ are brothers. విధమైనటువంటి యొక్క ఏకత్వమును పూరటం చేతనే ధర్మజుడు సర్వమును సాధిస్తూ వచ్చాడు. Because of that one-pointedness, one-mindedness, he could accomplish everything. మాలో మాకు ద్వేషం వచ్చినా మేము 5 మంది అన్నదమ్ములము. If there is any conflict among us, we are the 5 brothers. మా పైన పరులు ఎవరైనా వచ్చినా మేము 105 మంది అన్నదమ్ములము. If anyone foreigner attacks us, we are 105 brothers. ఎంత ఏకత్వం! అదే విధంగానే మన దేహము లోపల 72 కోట్ల నాడముల లోపల కూడా ఈ యొక్క ప్రాణమును అనుసరించినా అన్ని ఒక్కటే.
Similarly, if all the 72 crores of nerves follow the light, everything is fine. కోట్ల నాడములు కూడాను సుక్షేమంగా ఉంటుంటాయి. All the 72 crores of nerves రోగరహితంగా ఉంటుంటాయి. they won't have any disease. ఆనంద సహితంగా ఉంటుంటాయి. They will be blissful. దివ్యాత్మమైన తత్వములో మునిగి ఉంటాయి. They will be in divinity. కనుక ఏకత్వమే దీనికి మూల కారణము. So unity is main thing. ఈ ఏకత్వములకు ప్రాణమే ప్రధానము. But this unity, life is the basis. కనుక పిల్లలారా, మీరు ఈ ప్రాణతత్వాన్ని తెలుసుకోవటం అంటే కేవలము ఇది తెలుసుకున్నంత మాత్రం చాలదు. So students, it's not enough if you know the life principle. ఈ ప్రాణంలో ఉండేటటువంటి ఒక మహత్తరమైన శక్తి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? You should know the mighty power behind this life. పువ్వు ఉంది. Here is a flower. ఈ పుష్పంలో ఒక వాసన వచ్చింది. It has got the fragrance. ఈ వాసన ఎక్కడి నుంచి వచ్చింది? Where from the fragrance has come? సామాన్యంగా పువ్వులో నుంచి వచ్చింది. Ordinarily we say it came ఆ out of పువ్వులో flower. వాసన ఎవరు పెట్టారు? Who kept that fragrance in a flower? ఈ కాలం ఆధునిక పిల్లలు, The modern students, ఆధునిక విద్యార్థులు modern students, తెలివితేటలను పెంచుకొని with all వాటిని intelligence, కోల్పోయి they lose the mind. విజ్ఞానమును కోల్పోయి విచక్షణ జ్ఞానమును విస్మరించి కేవలము ఒక మూర్ఖమైనటువంటి వాదనలో ప్రారంభమవుతారు. They lose the sense of judgment, discretion, they enter into foolish argument. సార్, హంస హంస అంటారు. It says, sir, we say swan, swan. హంస నీటిని పాలను వేరు చేస్తాది అని చెప్తారు. People say swan can distinguish the milk and water. చేయము. దీన్ని మేము నమ్మము. We don't believe that. ఎందుకు ఎట్లా చేస్తుంది? దానికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? How is it that it could have the faculty to distinguish? శక్తి చూడు అన్నాడు గురువు. The teacher says, come on, you can పాలు taste it. పెట్టాడు, అంత మూతి పెట్టేటప్పటికి నీరు వేరు పాలు వేరు అయినాయి. If milk was kept there, when movement the swan was there, it could distinguish, differentiate. విజ్ఞాని, సైంటిస్ట్. He's a scientist. లేదు లేదు, ఇది అంత మూతి ముందు ఏదో ఒక యాసిడ్ ఉంది, ఆ యాసిడ్ ఇది టచ్ చేసేటప్పటికే నీరు వేరు పాలు వేరు అయిపోయింది అన్నాడు. The scientist said towards the tip of the beak, there is acid which could distinguish and differentiate. నిజమే నాయన, యాసిడ్ ఉంది, కానీ అది వేరు. ఈ యాసిడ్ దాని ముక్కులకు ఎవరు పెట్టారు? That yes, there is acid, no doubt. But who placed that acid towards the tip of the beak? నో ఆన్సర్. No answer. ఈనాటి విద్యార్థులు ఇంత మాత్రం ఉంటుంటారు. Students intelligence కేవలం that far. మూర్ఖంగా వాదన చేస్తారే కానీ They foolishly argue. వివేకంగా విజ్ఞానం లోపల విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి వాదన వేయాలి. They don't argue with all the intelligence and the sense of discrimination. ఒక 75 వయసు కలిగినటువంటి తాతగారు వరండాలో కూర్చొని సాయంకాలం సంధ్య మార్చుకుంటున్నాడు. కేశవాయన మహా, నారాయణ మహా, మానవాయన మహా, విద్యుత్వాయన మహా అనేకంగా సంధ్య మార్చుకుంటున్నాడు. A 75-year-old grandfather was offering prayer at the time of twilight, repeating Lord's ఇంతే name. కాకుండా తిరిగి మీరు ఒక్కొక్క స్పూన్ వేసుకొని నారాయణ మహా, అపానాయన మహా, జ్ఞానాయన మహా, దానాయన మహా, సమానాయన మహా అని ఒక్కొక్క దేవతకు కూడా అర్పితం చేస్తుంటాడు ఆ జలము. While repeating Lord's name, he collects one spoonful of water and drinks it, repeating each name. విద్యార్థి, ఆధునిక విద్యార్థి చూశాడు. The modern student watched it. సాయంకాలం హోంవర్క్ చేస్తున్నాడు అక్కడ. He was attending to his homework that evening. ఇంక్ బుద్ధి పెట్టుకున్నాడు అక్కడ. He kept ink bottle there. ఆ ఇంక్ బుద్ధిలో పెన్ను ముంచేసేసి ఒక్కొక్కరు రాసుకోవడం జరుగుతూ ఉంటుంది. He started dipping the pen there and started ఈ writing. తాతను చూశాడు వీడు. He saw the grandfather. ఆశ్చర్యం వేసింది. He was very much surprised. గ్రాండ్ ఫాదర్, The grandfather, తాతగారు ఏమిటి మీరు ఇది చేస్తున్నారు? మీకు తప్పైతే ఒకటి తమ్ముడు తీసుకుని ఒక్కొక్క స్పూన్ ఎందుకు వేసుకోవాలి? దీనికి ఏమిటి దీంట్లో ఉన్నటువంటి అంతరార్థము అని ప్రశ్నించాడు. the grandfather, if you are thirsty, why don't you drink all at a time? Why do you drink like that, spoon after spoon? Why do you do that? ఈ తాతగారి వీరికంటే చాలా పెద్ద వయసు వాడే. The grandfather is quite aged. ఆయన తక్కువ వాడు కాదు. He is not a small one. అప్పుడు చక్కని బుద్ధిని చెప్పాడు. He taught him a good lesson. మరి గ్రాండ్ సన్, He said, oh grandson, ఒక్కొక్క తూరి ఇంకుని అద్దీ ఒక్కొక్క అక్షరం ఎందుకు రాస్తున్నావు? ఇంక బుద్ధి ఎంత ఒక తూరి కాగితం పైన. why do you keep your pen there in ink bottle? Why don't you pour the whole ink bottle on the paper? ఈ ఊరు ఇంక బాట్స్ అంతా ఒక తూరి పోస్తే చాలా ఒక్కొక్క తూరి దాన్ని ఎందుకు అద్దుకోవాలి? Why do you do that each time? You can as well pour the whole ink bottle on the paper. బుద్ధికి వచ్చింది. And then he is completely gone. ఇది జ్ఞానం లేకుండా, విచారణ లేకుండా మనం ఇట్లా వాదిస్తాం. కానీ పూర్వపు యొక్క పవిత్రత, పూర్వపు యొక్క సారాంశము, ఒక పవిత్రమైనటువంటి యొక్క జీవితం యొక్క అంతరార్థము సాంప్రదాయంతో కూడినటువంటిదే కానీ, సంస్కారముతో కూడినటువంటిదే కానీ కేవలం అభ్యాసంతో చేయనది కాదు అనుకున్నాడు.
Foolish without any knowledge will argue like that. But ancient tradition, all customs have got a definite మన meaning. పూర్వీకులు అందరూ కూడాను ఎన్నో విధములుగా సాధించి శోధించి బోధించి అన్ని అనుభవించినటువంటి వాళ్ళు. All ancients investigated, experimented and propagated. ఏదో ఎక్స్పెరిమెంటల్ అని ఈనాడు వైజ్ఞానికులంతా చెప్తున్నారు కానీ ఎక్స్పెరిమెంటల్ లోపల ఫోకస్ ఏం చేస్తున్నారు కానీ ఎక్స్పీరియన్స్ ఒక క్షణం ఒక నయా పైసా విలువ కూడా Modern scientists waste crores and crores of money for experiment, not for experience. ఎక్స్పెరిమెంటల్ So everything centers around this experiment. ఎక్స్పెరిమెంటల్ లో హీరోస్, ఎక్స్పీరియన్స్ లో జీరోస్. So there are heroes in experiment, zeros in experience. కనుకనే ప్రతి దానికి కూడా పూర్వజన్మ సంస్కారం అనేది ఉంటుంది. Therefore we should have the merit of the past life. ఎట్లా అని కొన్ని పెట్టి అనేక జన్మముల యొక్క వాసన దాంతో చేరి వస్తుంటాయి. They all passed on, handed over to us as రూపములు traits. మారిన వాసన మాత్రం మారదు. The forms may change but not the traits. ఒక పల్లాకు దూరం లోపల లిల్లీ గార్డెన్ ఉంటుండాలి. There's a lily garden a furlong distance. కానీ అంత దూరంలో ఉండినప్పటికీ గాలి మాత్రం ఆ వాసన తీసుకొని మన దగ్గరకు వచ్చి మనకి ఆ వాసన అందించిపోతుంటారు. So it's present at long distance. As the wind blows, you feel the smell. పుష్పం ఉండేది ఒక పల్లాకు దూరంలో ఉంటుండాలి. Flower is present at a ఆ furlong వాసన distance. దూరం ఎట్లా వచ్చింది? But how do you expect this smell to come గాలి here? సహాయంతో వచ్చింది. Because the help of the wind it will come. ఆ ప్రాణమే ఈ వాసన తీసుకుని వస్తుంటుండాలి. It is a life that will pass on the vasa. ఇదంతా ఉంటుంది. అభ్యాసం చేత అన్ని జరిగిపోతుంది. వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఈటింగ్, పీటింగ్ అంతా ప్రాక్టీసే గాని వీరికి ప్రత్యేకమైనటువంటిది లేదు అని ఈనాటి ఆధునిక విద్యార్థులు వాదన వేస్తుంటారు. అప్పటికప్పుడు పుడుతుంది ఒక ఆవు దూడ. A calf is just born then. పుట్టుతుంది. జస్ట్ బాండ్. పుట్టిన తక్షణమే తల్లి తన లేపడానికి తన పైన ఉండినటువంటి యొక్క మలినమంతా కూడా శుభ్రం చేస్తుంది. నాటి Before it gets up, the mother cow will clean completely. అదంతా ఏం చేసేటప్పటికి దూడ లేస్తుంది. The moment it licks and cleanses the dirt, it gets up. దూడ లేచి పాలు ఎక్కడుండాలో తాను తెలుసుకొని అక్కడికి మూతి పెట్టి పాలు తాగుతుంది. The calf knows where the udder is and goes drinks the milk. ఎవరు అభ్యాసం చేశారు? What practice? అప్పటికప్పుడు పుట్టినటువంటి బిడ్డ తన తల్లి పాలు ఎక్కడ ఉన్నదో అనేటువంటిది ఆ యొక్క దీనికి ఎట్ట తెలిసింది. A child that was just born. How do you expect it వాసన now? ఇంకా పూర్వం కూడా అది ఒక కవుగా ఉంటున్నది. It is all the quality of the previous life. It was a cow earlier. ఇంకెక్కడైనా కానీ కొన్ని ఎలకలు చూస్తే పిల్లిని పెద్ద వినేటప్పటికి పరిగెత్తిపోతుంటాయి ఎలకలు. Then if you think of a rat, it will run away. Listening to the sound of the cat. అనేటప్పుడు ఎలక పరిగెత్తుంది. If the cat makes a sound, the rat will run away. కానీ ఈ పెద్ద ఎలుకలకు ప్రాక్టీస్ అయింది వచ్చును పిల్లి యొక్క శబ్దము. But the grown-up rats might have practiced. అప్పటికప్పుడు పుట్టినటువంటి ఎలక పిల్లలు కూడాను పిల్లి శబ్దం వినేటప్పటికి తల్లి కింద పోయి చేరిపోతాయి. The young ones just born will just run away. ఇది ఏ అభ్యాసంతో వచ్చింది? By what practice it could acquire? ఎవరు చేశారు దీనికి అభ్యాసం? Who gave the practice? Who taught them? అభ్యాసం దేనికి కావాలి? What for is the practice needed? త్యాగానికి అభ్యాసం కావాలి కానీ జీవానికి కాదు. Sacrifice, practice is necessary. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానా జ్ఞానం విశిష్యతే జ్ఞాన కర్మ ఫలత్యాగి త్యాగ శాంతి అనంతరం. త్యాగానికి అభ్యాసం కావాలి. So for sacrifice, practice is necessary. జీవానికి అభ్యాసం కాదు, అదే సహజంగా వస్తుంది. For the life, practice is not necessary. It comes naturally. చిన్న బిడ్డ ఉంది చూడండి, It is a young child. ఆ బిడ్డకు ప్రాణం అంటే ఏమో తెలియదు. Child doesn't know what life is. ఏది ప్రమాదమో తనకు తెలియదు. Doesn't know what danger is. తల్లి ఒక తూరి ఆనందంగా ఎగరేసి ఎత్తుకొని ముద్దాడుతుంటే ఒక్క తూరి ఎగరేసేప్పటికి భయపడిపోతుంది ఆ బిడ్డ. If the child lifts up, the child will be very much afraid. ఈ భయం ఎక్కడి నుంచి వచ్చింది ఆ బిడ్డ? Where from? కింద పడతానో ఏమో అని భయం ఉంటుంది. అది She has got full fear. ఎగరేసేప్పటికి ఏడుస్తుంది. Let her the child cry. ఇది అభ్యాసంతో వచ్చిందా? Is that cry time out of practice? జన్మాంతర సంస్కారంతో వచ్చింది. It is the quality out of previous కనుక life. ప్రతి దానికి కూడాను ఒక సంస్కారం అనేటువంటి ఉండాలి. For everything there is this ఆ samskara. సంస్కార పరిహార నిమిత్తమై As a deliverance out of the samskara, మనం ఈ ప్రాణతత్వాన్ని గుర్తించాలి. we have to recognize the life principle. ఇది ఆనాటి విద్యార్థుల లోపల ఇది అత్యంత అభిరుచి అయినటువంటి యొక్క వాంఛగా వారు తీసుకున్నారు. Students had developed intense interest, deep interest in this aspect. ఈనాటి విద్యార్థుల యొక్క క్వశ్చన్స్ అలాంటివి కాదు. The modern students don't have questions of that sort. ఒక ఆత్మతత్వం అంటే ఏమిటో అపహాస్యం చేస్తారు. They make fun of the soul, Atma. పరతత్వం అంటే ఏమిటో పరిహాసం చేస్తారు. They make fun of spirituality. దివ్యత్వం అంటే ఏమిటో దాన్ని ఒక విధమైనటువంటి ఒక దీనంగా చూస్తారు. They look down upon the divinity. అవే దీని జీవితానికి ఆధారం.
Upon the basis for this path, ఆధారాన్ని వదిలిపెట్టి ఆధేయాన్ని విశ్వసిస్తే నీకు ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? if you forget the basis and go on by the later, how do you expect to live? ఒక గ్రంథములో చదివాము. You have gone through a book, you read it. జిలేబీ, గులాబ్ జాము, మిఠాయి అన్నీ చదువుతూ వచ్చాము. You have gone through the list, it is mithai, jalebi. అవి చదివినంత మాత్రమున దాని రుచి కానీ దాని యొక్క తృప్తి కానీ నీవు పొందగలుగుతున్నావా? By merely going through the list, do you have the satisfaction ఆ or మిఠాయిని నీవు తినాలి. You must eat the sweet. తిని దాని రుచిని గుర్తించాలి. Then you should know the taste. గుర్తించి దాన్ని అనుభవించాలి. Then you should experience the taste. పురాణాలు చదువుతున్నాము. You read Purana. ఈ పురాణాల్లో ఉన్నటువంటి వంకాయ పులుసుకు పనికి వస్తాయా? పురాణములో ఉండినటువంటి వంకాయలు The brinjal present in Purana, పురాణానికే పనికి వస్తాయి కానీ పులుసుకు పనికి రాదు. it is useful for Purana, not for soup. కనుక ఏదైనా ఒక విధమైనటువంటి రాకలో చూసినంత మాత్రమున మనము ఈ యొక్క జీవితంలో రాదు. By merely reading and writing, it won't help us in life. ఏదైనా ఒక జ్వరం వచ్చింది, ఒక రొంప వచ్చింది, అనగా దగ్గు పడితం వచ్చింది. Suppose you suffer from fever or cold. డాక్టర్ చెప్పాడు, Doctor says, అయ్యా ఇంత మిరియాలు, ఇంత సొంటి, ఇంత అల్లము, ఇన్ని విధులు ఇది వేసి కొంచెం బెల్లం వేసి దాన్ని కషాయం చేసి నువ్వు త్రాగు అంటాడు. doctor will say, drink some pepper and also ginger, make kashaya and drink, you say that. కానీ అది పూర్తి కలిపి మీరు అనుభవించి తాగితే గాని రొంపబోతుంది కానీ ఇంత కషాయము, ఇంత విధమైన మిరియాలు, ఇన్ని విధమైన జీలక ఈ విధంగా అనుకుంటున్నావు రొంపబోతుందా? ప్రాక్టికల్ లో పెట్టాలి. He should mix it in correct proportion and then drink it. He should put it in practice. ఒక మూర్ఖుడైనటువంటి విద్యార్థి, A foolish student, నాయన నీకు చాలా రొంప వచ్చింది, you are suffering from fever cold. ఒక చెమ్ము నీరు మంచిగా కాంచి దాన్ని చక్కగా ఇమిడిపోయేట్టుగా చేసి ఆ ఇమిడిపోయినటువంటి తక్కువ జలం లోపల ఇంత చక్కెర వేసుకొని తాగు అన్నాడు. He said, get 2 potfuls of water, a big vessel, and heat it, and out of the remaining water, అనేటప్పటికీ వీడు 2 పాత్రల నీరు అనుకోలేదు, 2 పాత్రలు వేసాడు, బాగా కాల్చినాడు. he heated up the 2 vessels full of water. పాత్రలు నీరు కాల్చాలి కానీ పాత్రలు కానీ కాల్చవలసింది. The water that is to be heated, not the vessel. ఈ విధమైనటువంటి దీంట్లో మనం యొక్క జ్ఞానము చాలా విపరీతంగా మారిపోతుంటున్నారు ఈనాడు. Therefore our knowledge has become perverse ఈ now. విపరీతములకు మూల కారణం మన విద్యా విధానమే. For the perversity, education system is ఈ responsible. విద్యా విధానం లోపల నైతిక, ధార్మిక, ఆధ్యాత్మికములు ఏమాత్రం ఎక్కడా కనిపించవు. There are no moral, ethical values, spiritual values in the ఏది education చదివితే system. మనకి ఎంత జీతం వస్తుంది, How much of salary will I get? ఎంత జీతం మనం తెచ్చుకుంటే ఈ సుఖాన్ని అనుభవిస్తాము, How happy can we be with the salary? అంతవరకే వీరి యొక్క తెలివితేటలు ప్రయాణం చేస్తున్నాయి. Their intelligence travel that far. కానీ But ఆ ప్రశ్నోత్తర ఉపనిషత్తు నుండి ఉన్నటువంటి ఈ విద్యార్థుల యొక్క విషయము మహా విపరీతమైనటువంటిది, చాలా ఆశ్చర్యకరమైనటువంటిది. the disciples of Prashnopanishad, they asked certain surprising things. ఈ విద్యార్థుల్లో Among the students, ఏ యొక్క పురాణములు ఎందుకు కానీ శాస్త్రములు ఎందుకు కానీ ఆత్మతత్వము తెలియనటువంటి విషయాన్ని వారు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ వచ్చారు. they wanted to know the knowledge of the self, which is not available in Puranas and Shastras. స్వామి ఇంకా 5వ ప్రశ్న, Then 5th question, Swami. 5వ శిష్యుడు, 6th disciple. స్వామి ఈ సమస్త ప్రాణములకు మూలాధారం ఎవరు? Swami, who is the real basis for the entire life? మూలాధారం లేకుండా ఏది కూడా చేయడానికి వీలు కాదు కదా. Without this primal basis, nothing is possible to do. నీరు ఉంటున్నాయి, It is water. నీరు కూడా ఒక మూలాధారం ఉంది కదా. But the water also there is a basis. నీరు మనకు కావాలంటే If you want water, ఆక్సిజన్, హైడ్రోజన్ ఇన్ని భాగములుగా చేర్చినప్పుడే దీనికి వాటర్ గా తయారవుతుంది. if you want water, hydrogen and oxygen should come in proper combination. ఒకటి కఠినమైనటువంటిది, రెండవది సులభమైనటువంటిది. One is strong, another one easy one. ఒకటి జడమైనటువంటిది, ఒకటి చైతన్యమైనటువంటిది. One is inert, one is awareness. ఒకటి లిక్విడ్, ఒకటి సాలిడ్. One is liquid, another is solid. ఇది రెండింటి యొక్క ఏకత్వానికి కారణమేమి? What is it responsible for this combination? నీళ్లు లిక్విడ్, Water, the liquid. ఐస్ గడ్డ సాలిడ్. The ice is solid. కానీ ఐస్ గడ్డలో ఉన్నది ఈ నీరు, ఈ నీరే ఐస్ గడ్డ. So that what is present in the ice is water, and here you find the water. నీటితో కొట్టే దెబ్బ తగదు, కానీ ఐస్ గడ్డతో కొట్టే తప్పక దెబ్బ అవుతుంది, అర్థం కాదు. You cannot hit with water, but if you hit with the ice, దీనికి ఎక్కడి నుంచి వచ్చింది? how could have that ఈ నీరే faculty? ఈ నీరే The same water, కేవలము గాలి యొక్క సంపర్కం చేత, because of association with the air, అతీతమైనటువంటి గాలి సంపర్కం చేత because association with the గడ్డగా air, మారిపోయింది. because the association with the air, it becomes like that.
మనము ఐస్ మిషన్ లో నీరు పెడతాము. Supposing you keep water and ice గడ్డగా ఐస్ గడ్డగా తయారైంది. in 2 days ఈ it తయారు becomes ice. కావడానికి ఏది కారణము? What is the responsible for this ice? దానికి అతీతమైనటువంటి గాలే దీనికి ఆధారము. The air which is transcendent is responsible. అందుకని మానవాతీతమైనటువంటిది, ప్రాణాతీతమైనటువంటిది మరొకటి ఉంటుండాలి. Similarly, there is superhuman, that is beyond life. సంపర్కం చేతనే, Because that which is beyond, అతీతమైన దాని సంబంధం చేతనే because relationship with the ఈ transcendent, ప్రాణతత్వం కూడా జీవతత్వాన్ని పోషిస్తూ, రక్షిస్తూ, శిక్షిస్తూ ఉంటుండాలి. the divinity protects and punishes the body. అది ఏమిటి అన్న Then what is that? A question. అప్పుడు చెప్పాడు. Then he replied. నాయన, దానిని పదములతో చెప్పడానికి వీలు కాదు. Then Pipilada said, it cannot be expressed by words. అనుభూతితో నీవు చూడాలి. That experience, అది ఏ నిజమైనటువంటి ఆత్మతత్వం, that is it. అదే పరతత్వము. That is divinity. పరతత్వమే సర్వమునకు ఆధారము. Divinity is the basis for ఈ everything. పరతత్వం మనకు కనిపించదు, You don't see that, కానీ అనుభవానికి మాత్రం వస్తుంది. but you can experience it. ఎట్లా? How? మన చుట్టూ గాలి ఉంది, Around us is air. గాలి మనకు కనిపించడం లేదు, You don't see the air. కానీ లేదని మనము వాదించగలమా? But can you deny its existence? గాలి లేకపోతే నీవు వెతనించగలిగావు. When there is no air, how do you live? మన చుట్టూ ఉంది, It is around us. చేతికి అందదు, You cannot catch hold of it. కంటికి కనిపించదు, You can't see with the eye, కానీ ఉన్నది. but it exists. అదే ఆత్మతత్వం. That is the nature of the soul. సర్వత్రా ఉంటుండాలి, It is all pervasive. కంటికి కనిపించదు, You don't see with the naked eye. చిక్కదు. You can't catch hold of it. ఎక్స్పీరియన్స్. You have to experience it. దీనికి చిన్న మరొక ఉదాహరణ. Another example. ఒక స్పూన్ చక్కెర తీసుకొని ఒక టంబ్లర్ లో వేసాము. You mix sugar in a tumbler ఈ of water. స్పూన్ తీసుకొని బాగా చక్కగా తిప్పినావు. You mix it with the spoon well. చక్కెర కరిగిపోయింది. It completely dissolves. కానీ మన చేతితో వేసినటువంటి చక్కెరే మన చేయి పెట్టి ఆ చక్కెర మనకు చిక్కదు. The sugar which you added with your own hand, you cannot catch hold of it. చూస్తే అది మనకు కనిపించదు. If you see, you cannot ఈ watch. చక్కెర ఏమైపోయింది? What happened to the sugar? వీటిలో సర్వత్రా చేరిపోయింది. It is present all over the లోపల world. ఉంది, మధ్యలో ఉంది, చుట్టూ ఉంది, పైన ఉంది. It's inside, all around and above too. కానీ అక్కడ ఉన్నదని నీకు ఎట్లా చెప్పగలవు? But how can you say it is there? ఒక డ్రాప్ తీసుకుని 4 పైన వేసుకో, అప్పుడు చక్కెర ఉంది అని తెలియదు. Place one drop on your tongue, you can అది feel. experience. That is experience. కనుక నాయన, నీ దేహమే ఒక కప్పు, Your body is a cup. అదే ఒక టంబ్లర్. It is a tumbler. అంతర్భాగమునందు ఇది దివ్యత్వము అనేటువంటి పరతత్వం అనేటువంటి షుగర్ ఉంటుండాలి. Within that cup is present the sugar of divinity. కానీ పైన నీవు ప్రాకృతమైనటువంటి జడమైనటువంటి ఈ భౌతికమైనటువంటి ఈ జగత్తును నీవు అనుభవిస్తున్నావు. దానివల్ల నీకు రుచి ఏమి తెలియటం లేదు, పైనీళ్ళలో నీకు రుచి తెలియటం లేదు. You are just experiencing superficial, artificial, physical world. You can't taste it అదే either. పైనీరు, That is superficial కానీ water. అడుగులు ఉంటుండాలి చక్కెర. But there is present sugar. ఈ అడుగుల చక్కెర పైనీటిలో కూడా చేరాలంటే ఏం చేయాలి మనం? If you want the sugar at the bottom to reach the top, తీసుకొని దాన్ని చక్కగా తిప్పితే అడుగునున్నటువంటి చీపు యొక్క మాధుర్యము ఈ పై భాగంలో కూడా ప్రవేశిస్తుంది. take a spoon and stir it up well, then the sugar will go to the top too. మన దేహమే కప్పు, Body is the cup. దివ్యత్వమే షుగరు, Divinity is the sugar. మన బుద్ధియే స్పూను, Intellect is the spoon. సాధనే తిప్పటము. Sadhana is stirring up. అప్పుడే సర్వత్రా చేరిపోతుంది పారవతత్వము. And then the divinity will mix everywhere. పరతత్వం ఎక్కడ ఉంది? Where is this divinity? సర్వత్రా ఉంటుంది. It is all pervasive. ఈ విధమైనటువంటి యొక్క ఆన్సర్స్ ఈ విద్యార్థులకు హృదయానికి హత్తుకొని పోయింది. These answers got ఇది imprinted there. జీవితంలో సత్యమైనటువంటి యొక్క అనుభూతులు It is a daily experience, a truth. కేవలం గ్రంథాలు చదివితే వచ్చేటువంటిది కాదు, It is not a textual knowledge. గురువులు బోధిస్తే చేరేటువంటిది కాదు. It is not taught by teacher. తనకు తాను అందువల్లే తనను తాను తెలుసుకునే నిమిత్తమే తనువును అనుగ్రహించాను అన్నాడు. The body is gifted to you to know the self. It's fact. మన తనువు వచ్చిందే దేనికోసం? What for is the body gifted? తనను తాను తెలుసుకునే కోసమనే. To know one's own self, the body. తనను తానంటే ఏమిటి? నాకు ఎన్ని కాళ్ళు ఉన్నాయి, ఎన్ని చేతులు ఉన్నాయి, ఎన్ని కళ్ళు ఉన్నాయి, ఎన్ని ముక్కులు ఉన్నాయి, ఇది తెలుసుకోవటం కాదు. Knowledge of the self does not mean the number of the hands and eyes. తెలుసుకోవటము. దేహాన్ని నువ్వు తెలుసుకొని అక్కర్లేదే, ఎన్నమో అనుభవిస్తూనే ఉన్నావు. Knowledge of the body you need not know. దేహిని తెలుసుకోవాలి. You should know the indweller. ఆ దేహి యొక్క తత్వమే ఆత్మతత్వము. The nature of the indweller is the knowledge of the soul, Atma. కనుక విద్యార్థులు అనేటువంటి వారు మనకు తెలిసినటువంటి దాన్ని తెలుసుకోవటం గొప్పతనం కాదు, తెలియని దానిని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. So students, no use in trying to know what is already known to you.
తెలుసుకోవడానికి శాస్త్రాలే మనకు అవసరం లేదు. You don't need any shastras to know what is known to you already. దాన్ని తెలుసుకోవడానికి శాస్త్రం కావాలి. To know the unknown things you need shastra. ఈ శాస్త్రం ఎక్కడ ఉంటుండాలి? Where is the shastra? ఆ గ్రంథము మన హృదయమే. The text is our hridaya. కనుకనే భగవంతుడు హృదయవాసిగా ఉన్నాడు. So God is present in the ఆ spiritual హృదయం heart. నుంచి పోయినాయి అన్ని రకమైనటువంటి కనెక్షన్స్. Out of the spiritual heart there are so many connections. అది 72 కోట్ల నాణం. There are 72 crores of nerves. అది ఈ 72 కోట్ల కూడా ఒక్క దగ్గర మరి చేరిపోతాయి. All the 72 crores of nerves join at one point. అందువల్లనే వేదమంతా సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ మనమంతా అవతారములే అని చెప్పాడు సచ్చిదానంద. Satchidananda said we are all incarnations. నిజమే అవతారములే. Yes, we are. ఏ అవతారములు? What avatara? వికార అవతారములు, విపరీత అవతారములు, There are perversion, అవతారములు, aberrations, artificial. విచిత్రమైన అవతారములు, విచిత్రమైన అవతారములు. That is peculiar. అవతారం అంటే ఏమిటి? What is my descent? దిగి రావటము. Meaning descending. ఎక్కడ దిగి వచ్చేస్తున్నాము? Where is it land, sir? అదోగతికి దిగిపోతున్నాము. We are going deep. కాదు, అది కాదు అవతారము. Not incarnation. ఊర్ధ్వగతికి పోవాలి, వచ్చిన చోటుకు పోవాలి. You should go, you should return to the place of origin. భాగవతము ఎచ్చట పుట్ట నచ్చటికి నేకుట నైజము ప్రాణికోటికి ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి పోవాలి. That's what Bhagavata said, you should return back to the place of origin. అదే పురంధరదాస్ చెప్పాడు. That's what Purandaras also said. నిన్ను మరదు వంద్య స్వామి, నిన్ను మరచటం వల్ల నేను ఈ లోకానికి వచ్చేసేస్తున్నాను. As I forgot you, I got birth here. మరదు నిన్నే జరగే బందే. ఓ దేవుడా, నిన్ను మర్చిపోవటం చేత ఈ ఘనకు నేను వచ్చి చేరిపోయినాను. Oh God, I forgot you, therefore I got birth here. నేను ఇప్పుడు ఎక్కడికి పోవాలి? Where should I go? ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి పో. You go back to the place of your కొత్త origin. రోడ్డు నీకు ఏమిటా? There's no other thing left for you. ఏ రోడ్లో పోతావు? In which path you go? వచ్చిన రోడ్లోనే పో, తిరిగి గమ్యం చేరుతావు. You go along the same path. కాబట్టి నీవు వచ్చినది ఎక్కడ? ఆత్మతత్వం నుంచి వచ్చావు. Came out of this Atma. తిరిగి నీవు ఆత్మకే తిరిగి చేరిపోవాలి. Again go back and merge in Atma. కుండ ఉంటుండాలి. Here is a pot. మట్టి కుండ. It is earthen pot. ఈ కుండను చక్కగా కాల్చిన తర్వాత You burn it well. దీంట్లో నీరు పోస్తే నిలిచిపోతుంది. If you keep water there, it ఈ will కుండనే మట్టితో చేసిన కుండ అగ్ని సంస్కారమే కాకుండా వెళ్ళిపోతే నీళ్లు పోస్తే కాలిపోతాయి. The same earthen pot, if it not burn, the water అగ్ని will సంస్కారం జరిగిన తర్వాత నీళ్లు పోస్తే నిలిచిపోతాయి. because it is refined, the water could stay there. అజాగ్రత్త వల్ల ఈ కుండ పగిలిపోతుంది. Out of negligence, the pot breaks. పగిలిపోయిన కుండను ముక్కలు ముక్కలు విధాగా పారవేస్తాం. The broken pot is thrown. పారవేసిన యొక్క ముక్కల పైన అందరూ నడిచి తిరిగి అవి మట్టిగా తయారైపోయి As many people spread along these pieces, it becomes. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మొదలు మట్టి నుంచినే వచ్చింది. It came out of mud only. కట్టగా మట్టిలోనే చేరింది. Finally, it becomes mud. ఇక్కడ నుంచి అదే ఆత్మ నుంచి వచ్చాము. We came out of Atma. ఆత్మకే చేరిపోవాలి. We have to go back to Atma. అదే మన యొక్క గమ్యం. That is our ఆ destination. గమ్యంలో చేరేంత వరకు మన కర్తవ్యాలు నిర్వర్తించాలి. Until we reach the destination, we must discharge our duty. విద్యార్థులుగా, సంసారులుగా, సన్యాసులుగా, యోగులుగా, భోగులుగా, రోగులుగా జీవించడానికి తగిన కృషి చేయాలి. The student, the renunciant, the diseased, the householders, everyone must discharge their duties accordingly. రోగం ఉంది కదా అని హాస్పిటల్లో చేరావు. As you are sick, you got admitted in the hospital. హాస్పిటల్లో ఉన్నానని మందులు మాత్రం మానకూడదు. ఆసుపత్రిలో ఉండినా మందులు తినాలి. Even while you are in the hospital, you must take medicine. కనుకనే నేను జ్ఞాని కదా, నేను ఆశ్రమంలో ఉంటున్నాను, సాధనలు వర్తరాదు, అక్కడ ఉండి కూడా సాధన చేయాలి. Because you are knowledgeable, you cannot remain silent and ask. ఆసుపత్రిలో ఎందుకు నువ్వు చేరావు? Why you got admitted in the hospital? అక్కడ డాక్టర్ ఇచ్చిన మందులు తిని దాని రోగాన్ని నివారణ గావించుకునే కోసం You చేరావు. are there to receive the medicine. And అదే get రీతిగా నీ your ఆశ్రమంలో ఎందుకు నువ్వు చేరావు? Why are you in your చేసిన ashram? పాపమును పరిహారం గావించుకునే నిమిత్తమై శాస్త్రము కలిపి మానసిక సంబంధమైన విచారం దూరం చేసుకుని ప్రశాంతమైన జీవితాన్ని గడిపి ఆ పాపమును పరిహారం గావించుకోవాలి. అదే రోగ నివారణ. You came here seeking relief from all the past sins by offering continuous prayer. That you do that here in ashram. కనుకనే మన కర్తవ్యాలు నిర్వర్తించాలి. So we must discharge our duty. ఈ ప్రశ్నోత్తరమైన ఉపనిషత్తు నుండి This Prashnottara Upanishad. యావత్ ప్రపంచములకు సంబంధించినటువంటి విషయాన్ని ఈ 5 మంది శిష్యులు చాలా చక్కని మార్గంలో ప్రశ్నలు వేసి ఇస్తిరాజు నుంచి చక్కని ఆన్సర్ తీసుకున్నారు. The Prashnottara Upanishad has got all the 5 questions put by 5 disciples which are universal.
కేవలం మీరు కూడా విన్నంత మాత్రం చాలదు. It's not enough if you simply listen. దీన్ని క్రమక్రమేణా ఏ ఒక్క రెండైనా కూడా మనం ఆచరణలో పెట్టి దీని ఆనందాన్ని అనుభవించాలి. At least you should practice one or two. And then ఆచరణలోనే లేకపోతే దీని ప్రయోజనం లేదు. there is no practice, there is no use. ఉపనిషత్తులు అన్ని కూడా ఎంత పవిత్రమైనటువంటివి, ఎన్ని విధమైన రహస్యాన్ని బోధిస్తూ వస్తాయి. Upanishads are highly sacred. They explain secrets. కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ప్రపంచంలో వీటిని సరైనటువంటి రీతిగా వివరించి బోధించేటువంటి వ్యక్తులు లేకపోవటం చేత చాలా మంది ప్రజలు నిరాశకు నిస్పృహకు గురి అయిపోతున్నారు. But unfortunately, today there are none to explain them clearly. బోధించేవారు కొంతమంది ఉన్నారు, కానీ ఆ ఉన్న యొక్క పూజను కూడా పోగొట్టి కన్ఫ్యూజన్ చేసి పెట్టారు. There are some who can explain, but they will confuse us very well. లేనిపోయి ఇంకా డౌట్స్ అంతా చేరుస్తారు. They will also add on doubts. శ్లోకాలు మాత్రం గట్టిగా చెప్పేస్తారు. They say loudly slokas. అర్థాన్ని అవసరమైన అర్థాన్ని చెప్పరు. They don't give exact meaning. వారికి సంబంధించిన అవసరాన్ని చెప్తారు. They give the meaning appropriate to them, to their convenience. ఇది కాదు, సమష్టికి సమాజములకు ప్రపంచములకు సంబంధించినటువంటి అర్థం బోధించాలి. They should teach that meaning which applies to the whole world and to the society. ఆత్మతత్వం అనేటువంటిది నీకు వారికి వీరికి మాత్రమే సంబంధించింది కాదు, సర్వులకు సంబంధించినటువంటి. Atma is not related to any particular one. It is related to everybody. కనుక ఆత్మతత్వాన్ని మనం చక్కగా తెలుసుకోవాలంటే ఈ ఆత్మతత్వం ఏమిటి? అదే పరబ్రహ్మతత్వము. Atma is divinity, the nature of Parabrahman. అది నిత్యానందమైనటువంటిది. It is eternal bliss. బ్రహ్మానందమైనటువంటిది. It is super bliss. బ్రహ్మానందం అంటే దీనికి ఏమిటి అర్థము? What is the meaning of Brahmananda? Supreme bliss. సహజమైన మానవుని యొక్క ఆనందము ఎంటిదో దానికి జయించిన ఆనందం అనేటువంటిది కేవలం ఒక ఇంద్రియానందము. The natural happiness, దానికంటే జయించిన అధికమైనటువంటిది దేవానందము. 1,000 times more is divine happiness. దానికంటే ఇంకా వెయ్యింతల అధికమైనటువంటిది రుద్రానందము. 1,000 times more is Ananda Rudra. దీనికంటే ఇంకా వెయ్యింతల అధికమైనటువంటిది దేవర్షి ఆనందము. 1,000 times more is దానికంటే ఇంకా మించినటువంటిది దైవానందము. furthermore is ఆ దైవములు ఆనందము కంటే వెయ్యింతలు అధికమైనటువంటిది బ్రహ్మానందము. 1,000 times more that. దీన్ని మనం పోల్చుకుంటే బ్రహ్మానంద. ఈ బ్రహ్మానందం అంటే ఏమిటో తెలియదు. స్వామి బ్రహ్మానందం అయింది అంటారు. బ్రహ్మానందం అంటే ఏమిటి తెలుసుకుంటే కదా దీని యొక్క అర్థము. We say, seeing Swami, we have Brahmananda. Do you know what it is? బ్రహ్మానందం అంటే ఏమిటి? ఈ ఇంద్రియములకు, దేహములకు, లోకములకు, విషయములకు, సర్వములకు అతీతమైన ఆనందమే బ్రహ్మానందం. Brahmananda is bliss beyond all the senses, beyond all the world, beyond the body. కనుక అట్టి ఆనందాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. We should make an effort to know that bliss. దేశాన్ని మనం వదలనక్కర్లేదు. We don't need to leave. దేహాన్ని అలక్ష్యం చేయనక్కర్లేదు. We need not to neglect the body. కర్తవ్యాన్ని విస్మరించనక్కర్లేదు. We don't need to leave చేయవలసిన పని నువ్వు చేయి. Do your duty. కానీ సర్వం భగవత్ ప్రీత్యార్థంగా చేయి. But see that everything is acceptable to God. వాట్ ఎవర్ యూ డూ, వాట్ ఎవర్ దైవం హ్యాపీ ఫర్ గాడ్. Whatever you do, whatever you do, కోసం కాదు, దైవ తృప్తిని నీవు మొట్టమొదటి. it's not your satisfaction, it's God's satisfaction. ఒక చిన్న ఉదాహరణ, A small example. నువ్వు ఒక మంచి షాప్ కు వెళ్ళావు, నీకు అవసరమైనటువంటి ఒక సఫాయి షూట్కు తగినటువంటి గుడ్డను తీసుకున్నావు. You go to a very good shop and purchase a cloth enough for ఈ safari. గుడ్డను ఎవరి కోసం తీసుకున్నావు? For whom you bought it? నీ కోసమే తీసుకున్నావు. You purchased for your own sake. నీవు ఈనాడు ఇంటి లోపల Today in your house, ఏదో చక్కని భోజనం పెట్టి 10 మందికంతా విందు చెయ్యాలని అనుకున్నావు. you wanted to arrange a dinner to some of your ఇది friends. ఎవరి కోసం చేశావు? నీ కోసమే చేశావు. For whose sake? It's for your own self. కేవలం ఒక ఫ్రెండ్ నీవు డిన్నర్ కి పిలిచావు. You invited a friend for dinner. నా ఫ్రెండ్ కు నేను డిన్నర్ చేశాను అని అంటావు. You say that I arranged a ఆ dinner. డిన్నర్ లో నీకు ఒక భాగం ఉంది కదా, You too have got a part in నువ్వు the కూడా dinner. దాన్ని భుజించావు కదా. You also ate there. కాబట్టి నువ్వు వాడికి చేసేవా, నీకు చేసుకున్నావా? నీకు కూడా ఉంటుందా అందులో భాగం? So have you done it for him or for you only? కనుక You pay for it there. నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నానంటే దేవుడి కోసం కాదు నువ్వు ప్రార్థించేది, నీ కోసం నువ్వు ప్రార్థిస్తున్నావు. When you say I pray to God, it's not for God's sake. You are praying for yourself. That is selfishness. కనుక నీవు ప్రార్థన కూడా నువ్వు దైవం కోసమే ప్రార్థన చేయాలి. You should pray for God's sake. దైవం కోసం నువ్వు ప్రార్థన చేయి, దైవం కూడా నీకు అనుగ్రహిస్తాడు. If you pray for God's sake, నీ కోసం God నువ్వు will ప్రార్థన grace. చేస్తే దైవం యొక్క అనుగ్రహిస్తాడు. If you pray for your own sake, how do you expect ఓ grace? దేవుడా, నేను ఫస్ట్ ర్యాంక్ లో రావాలి, గ్రేడ్ రావాలి అని నీ కోసం నువ్వు దేవుడిని ప్రార్థిస్తున్నావు. You are praying for your own sake. నీ Oh కోసం God, నువ్వు it's your grace. ప్రార్థిస్తున్నావు. నిజమే, ప్రార్థించి తప్పులేదు.
There's no mistake for కానీ praying ఆ first. ఓ గ్రేడ్ వచ్చేటువంటి యొక్క ప్రయత్నము సాధన కూడా నువ్వు చేయాలి కదా. You should also accept struggle to get your grade. ఈ సాధన నువ్వు చేయకుండా దేవుడా నాకు ఓ గ్రేడ్ కావాలంటే ఎట్ట వస్తుంది? Without making effort, how do you get your grade? కనుక మానవ ప్రయత్నము దైవానుగ్రహము రెండు చేరాలి. Therefore, human effort and divine grace must నెగటివ్ join. ఆ పాజిటివ్ రెండు చేరినప్పుడే ఇందులో కరెంట్ అనేటువంటి మనకు ఉపయోగం అవుతుంది. Then positive and negative join, the current flows. కనుక మానవత్వం లోపల ఇంత దివ్యత్వం ఇమిడి ఉంటుండాలి. So there is divinity in the human life. దీన్ని ఇట్టిది అట్టిది ఎవ్వరు కూడా వర్ణించలేరు. None can describe it. ఎన్నో లక్షలమైన అంతరిక్షయానికి ప్రయాణం చేస్తున్నాడు. ఈ శక్తి మానవుల్లో ఎట్లా వచ్చింది? Man is traveling to the space lakhs of miles distance. కానీ ఈనాటి పిల్లల్లో కూడా చాలా మంది దేవుడు సర్వవ్యాపకుడు అంటాడు కదా. Many students say God is everywhere. చాలా మంది ప్లానెట్స్ లోపల ఈ ప్రపంచాన్నంతా చుట్టూ ఉన్నారు. People revolve, go around the earth repeatedly. భూలోకాన్నంతా చుట్టూ ఉన్నారు. 3 రౌండ్లు చుట్టారు, 4 రౌండ్లు చుట్టారు, 30 రౌండ్లు చుట్టారు. They go around the earth planet 3 to 4 times. ప్రపంచాన్ని అంతా చూస్తున్నారు. ఎక్కడే కానీ ఆ దేవుడు కనిపించలేదే. Though they went around the world repeatedly, they couldn't ఆయన see God. ఊహినట్టుగా కూడా ఊహలు కనిపించలేదే. They could not కాబట్టి explain. సర్వాంతర్యామంటే ఏమిటిది? What is the meaning that is ఇది everywhere? వైజ్ఞానికులు వేసేటువంటి ప్రశ్న. This is the question of the scientist. నిజమే, నువ్వు చూస్తున్నావు. Yes, you see. ఏ విధంగా చూస్తున్నావు? How are you seeing? నీవు యంత్రంతో చూస్తున్నావు. You see with the machine. యంత్రంతో నీకు ప్రపంచం కనపడతా ఉంది. So you see with the eye. మంత్రాన్ని పెట్టుకొని చూడు. Have the glasses of mantra. అప్పుడు నీకు ఈ యొక్క భగవత్ స్వరూపం కనిపిస్తుంది. Then you will see the divine form. అంతేగాని ఇప్పుడు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. The sun shines. ఆ ప్రకాశించేటువంటి సూర్యుని వెళ్తున్న లోపల ఇంత పత్తి పెట్టి కారిపోదు. In that sunlight, if you keep the cotton, it won't burn. కానీ దానికి భూతత్వం ఒకటి పెట్టి ఆ అద్దం పైన సూటిగా ఆ సూర్యుని యొక్క కిరణాలు పడేటప్పుడు చేసి ఇక్కడ ఉన్నటువంటి యొక్క పత్తి కిరణం భస్మం అయిపోతుంది. But if you keep a lens there, all the sunlight will pass through it and the cotton will be burned. అదే రీతిగా ప్రకాశించేటువంటి ఆత్మతత్వములకు ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటి భూతత్వం చక్కగా పెట్టాలి. So the self-fulfilled Atma should have దాని ద్వారా నీ యొక్క భావములు భస్మం అయిపోతాయి. only through that all your feelings will be burned out. దాని వల్ల నీ యొక్క ఆనందము సమృద్ధిగా నిండిపోతుంది. Out of that your bliss will increase. కనుక ఈ విధమైనటువంటి కాన్సన్ట్రేషన్ దానిపైన ఒక ఏకాగ్రతను మనం సంపాదించుకోవాలి. Therefore we should acquire that concentration. ఆ ఏకాగ్రతను మనం సంపాదించుకోవాలంటే భగవద్ ప్రీతి మనలో నిండుగా కలగాలి. So to have the concentration, we should have intense love for God. అప్పుడే మనకు ఈ యొక్క నిరాకార తత్వం కూడాను ఆకారంలో మనకు సాక్షాత్కరిస్తుంది. Then only attributeless nature could be understood in this form. భజన బినా సుఖ శాంతి నహీ, భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ, హరి నామ బినా ఆనంద నహీ, హరి హరి నామ బినా ఆనంద నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ, జప జ్ఞాన బినా సంయోగ నహీ, జప జ్ఞాన బినా प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दय धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि भजन बिना सुख शांति
हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं, सुख शांति नहीं।